ఓకే, చూడండి స్టూడెంట్స్, వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ నార్మల్ ఫామ్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. సో నా ఛానల్లో నేను చెప్పే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటేనండి. మీరు నేను చెప్పినవి కనుక తరువుగా ఫాలో అయితే కంపల్సరీ 50 అబోనే మార్క్స్ తెచ్చుకోవచ్చండి 70 మార్క్స్కి. ఓకే, సో మన పేపర్ 70 మార్క్స్కి ఇస్తారు కాబట్టి 50 మార్క్స్ అబోవ్ తెచ్చుకోవచ్చు కన్ఫామ్గా. సో చూడండి, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్. సో మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 2 minus 2 0 6 4 2 0 2 1 minus 1 0 3 అండ్ 1 minus 2 1 2. సో ఇది మనకిచ్చిన క్వశ్చన్ అండి. సో సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం అండి. గివెన్ ఏ ఈక్వల్ టు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా యూస్ఫుల్ అండి, ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తాను నేను. ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో నార్మల్ ఫామ్ డెఫినేషన్ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేసేస్తాను. సో చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు, సో 2 minus 2 0 6 4 2 0 2 1 minus 1 0 3 and 1 minus 2 1 2. సో నార్మల్ ఫామ్ అన్నారు కాబట్టి మనం రో ప్లస్ కాలమ్ ఆపరేషన్ బోత్ యూస్ చేసి ఫైనల్గా ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. సో నార్మల్ ఫామ్ మీన్స్ యూజింగ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఓకే, సో ఫస్ట్ నేను కామన్గా రో ఆపరేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి, సో R2 tends to R2 minus 4 ఉంది, నాకు 4 కావాలి. సో 2ని 2తో ఇంటూ చేస్తే 4 అవుతుంది. సో 4 minus 4 0. సో నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 2 ఉంది ఫస్ట్ దాంట్లో. సో నేను థర్డ్ దాన్ని 2తో ఇంటూ చేసి మైనస్ R1 వేస్తున్నాను. సో లాస్ట్ కాలమ్ లాస్ట్ రో కూడా సేమ్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. 2R4 ఈజ్ మైనస్ R1. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్, సో ఫస్ట్ రో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో 2 minus 2 0 6 అండ్ సెకండ్ వన్ వచ్చేసి 4 minus 4 0 అండ్ 2 minus ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఎంతండి 6. సో నెక్స్ట్ 0 minus 0 0 అండ్ 2 minus 12, సో దట్ మీన్స్ minus 10. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 2 into 1 2 ఈజ్ minus 2 0. సో నెక్స్ట్ minus 1 into 2 minus 2 ప్లస్ 2 0. సో నెక్స్ట్ 0 minus 0 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 అంటే 3 2s are 6 minus 6 0. ఓకే, సో నెక్స్ట్ కింద దాన్ని కూడా 2తో ఇంటూ చేయండి. 2 minus 2 0 అండ్ minus 4 ప్లస్ 2 minus 2 అండ్ 2 minus 0 2 అండ్ 4 minus 6 minus 2. సో ఇక్కడ చూడండి, థర్డ్ రో అనేది 0 రోగా ఫార్మేట్ అయింది. సో నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను, R3 ఇంటర్చేంజ్ విత్ R4, ఎందుకంటే 0 రోస్ అన్నీ కింద ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్ని చేయడం. సో 2 minus 2 0 6 0 6 0 minus 10 అండ్ 0 minus 2 2 minus 2. సో 0 కాలంని లాస్ట్లో పెడుతున్నాను. సో నౌ చూడండి, 6 కింద -2 ఉంది. ఓకే, నేను -2ని 0 చేద్దాం అనుకుంటున్నాను. సో 6ని యూస్ చేసుకొని, సో R3 tends to, ఇక్కడ మనకి 6 కావాలి కాబట్టి 3 into R3 ఈజ్ ప్లస్ R2.
ఆల్రెడీ -6 ఉంది, పైన +6, ఈ రెండు కలిపితే 0. సో 2 - 2 0 6 0 6 0 -10 అండ్ హియర్ 0 - 0 0. ఇక్కడ వచ్చేసేసరికి -6 + 6 0. నెక్స్ట్ 6 - 0 6 అండ్ -6 -10 -16. ఓకే, సో లాస్ట్ రో ఈజ్ all zeros. ఓకే, సో నౌ రో ఆపరేషన్ ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి. సో నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్ చూద్దాం. సో కాలమ్స్ని యూస్ చేసుకొని C1 C2 C3 C4 అనుకోండి. సో C2 tends to C2 ప్లస్ C1, ఎందుకంటే ఆల్రెడీ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది, -2 +2 0. సో C3లో 0 ఉంది కాబట్టి ఐ గో ఫర్ C4లో 6 ఉంది. సో C4 ఈజ్ -3C1. సో 2 3 6 కదా, సో అందుకని 3C1. సో దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 2 0 0 అండ్ -2 + 2 0 6 - 0 0 0 - 0 0 0 0 0. సో నెక్స్ట్ కాలమ్ని మనం ఏం చేయలేదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేసుకోండి. 0 6 0 0 6 0. సో నెక్స్ట్ కాలమ్ ఏంటి, C4 ఈజ్ -3C1. సో 6 - 6 0 -10 -0 0 సారీ -10 -16 -0 -16 0 0 0. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డన్. ఇంకా 2 స్టెప్స్లో అయిపోతుంది ప్రాబ్లం. చూడండి, సో రోకి ఒక్కొక్క ఎలిమెంట్ ఉండాలి. సో సెకండ్ రోలో థర్డ్ రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే రోలో అయినా కాలంలో అయినా చూసుకోవాలి. ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటే మన ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట. సో ఇక్కడ కాలం వైజ్ చూసుకున్న, రో వైజ్ చూసుకున్న, ప్రతి దాంట్లో ఒకటే ఎలిమెంట్ ఉండాలి. సో నేనేం చేస్తున్నానంటే C4లో ఉన్న -10ని 6ని యూస్ చేసుకొని 0 చేస్తున్నాను. సో అప్పుడేంటి, క్రాస్ మల్టిప్లికేషన్. సో మిడిల్లో ప్లస్ పెట్టాను, ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ కాబట్టి. C4ని C2లో ఉన్న ఎలిమెంట్తో ఇంటూ చేస్తున్నాను, C2ని C4లో ఉన్న ఎలిమెంట్తో ఇంటూ చేస్తున్నాను. అంటే 6C4 ఈజ్ +10C2. సో అప్పుడు చూడండి, సో 3 కాలమ్స్ సేమ్ రాసేసేయండి. 4th కాలమ్ని కదా మనం చేంజ్ చేస్తుంది. 4th కాలం చేంజ్ అయ్యిందంటే 6 0 - 0 0 అవుతుంది. సో ఇక్కడ చూడండి -60 + 60 మైనస్ అంటే 10 6 ఆర్ -60 ఈజ్ +10 × 6 60 60 - 60 0. సో నెక్స్ట్ చూడండి 16 4s ఆర్ -64 ఈజ్ -0 అంటే సారీ 16 6 ఆర్ 96 -96 -0 అంటే -96. ఇక్కడ 0 - 0 0. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 96ని యూజ్ చేసుకొని 0 చేస్తున్నాను. 6 టేబుల్లో 96 ఉందా అండి? 6 1s are 6 అండ్ 6 6 are 36. ఓకే, 16th టేబుల్లో పోతుంది కాబట్టి సో యూ కెన్ గో ఫర్ విత్ కండిషన్ రాస్తున్నా చూడండి. సో C4 ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు, ఆల్రెడీ 96 6 టేబుల్లో ఉంది కాబట్టి C4 ఈజ్ +16 × C3. సో అప్పుడు ఆటోమేటిక్గా -96 + 96 అవుతుంది, అప్పుడు 0 అయిపోతుంది. సో 2 0 0 0 0 6 0 0 0 0 6 0 అండ్ 0 0 0 0. సో ఓవరాల్ లాస్ట్ కాలం మొత్తం 0 అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనం దగ్గరలో ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఆ ప్లేసెస్లో అంటే డయాగ్నల్ లైన్లో మనకి 1s ఉండాలి. సో అప్పుడు నేను చూడండి, C1లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేసా, C2లో 6 ఉంది కాబట్టి 6తో డివైడ్ చేసా, C3లో 6 ఉంది కాబట్టి మళ్ళీ 6తోనే డివైడ్ చేస్తా. సో అప్పుడు చూడండి ఏమవుతుంది, 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 0. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దట్ మీన్స్ యూనిట్ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ అండి, థర్డ్ ఆర్డర్లో ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ I3 0 0 0. సో ఫైనల్లీ మనకి ఏదైతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చిందో అదే ఫైనల్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ 3. therefore rank of Aని ఇలానే కదండి డినోట్ చేసేది, ర్యాంక్ ఆఫ్ A = 3. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.